సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఏపీఆర్ గ్రౌండ్ లో ఉంటున్న విద్య బంగారాన్ని కేజీల్లో హోల్సేల్ కి ఇస్తానని అమాయకులకు కుచ్చుటోపి పెట్టింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సపోర్ట్ ఉందని బుకాయించింది. డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే ఎదురుదాడి చేసింది. డబ్బులు ఇస్తామని ఇంటికి పిలిపించిన విద్య బాధితులపైనే దాడికి దిగింది. ఇంటికి వెళ్లిన బాధితుల్లో కమలమ్మ అనే మహిళ మీద దాడి చేసింది నిందితురాలి కుటుంబం. విచక్షణారహితంగా దాడి చేశారని బాధితురాలు చెబుతోంది. తనకు ప్రాణముప్పు ఉందని న్యాయం చేయాలంటూ బాధితురాలు కమలమ్మ బిగ్ టీవీని ఆశ్రయించింది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. పటాన్చెరు ఏపీ గ్రాండ్లో నివాసం ఉంటున్నటువంటి విద్య భారీ మోసానికి పాల్పడింది. అమాయకు ప్రజల్ని టార్గెట్గా చేసుకొని కేజీల బంగారాన్ని హోల్సేల్గా తీసుకొచ్చి మీకు ఇస్తాను అని చెప్పేసి విదేశాల నుంచి బంగారాన్ని తెప్పిస్తుందని చెప్పేసి అధిక పెట్టుబడి పెట్టింది. ఇదంతా నమ్మినటువంటి అమాయకపు ప్రజలు చాలామంది మోసపోయామని తెలిసి లబోదిబోమంటున్నారు. పోలీసులను కూడా ఆశ్రయించారు. నిన్న విద్య ఇంటికి రమ్మని పిలవడంతో బాధితులంతా ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే కలమ్మ అనే మహిళని అత్యంత దారుణంగా రాడ్లతో దాడి చేశారు. శరీరం మొత్తం కూడా కందిపోయింది. ప్రతి చోట కూడా ఇదే విధంగా రాడ్లతో దాడి చేసినటువంటి ఘటన నిన్న చోటు చేసుకుంది. బిగ్ టీవీతో మాట్లాడడానికి కలమ్మ బాధితురాలు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, అసలు నిన్న ఎప్పుడు కాల్ చేసింది, ఎందుకు రమ్మని చెప్పింది? ఇంతకుముందు ఇస్తా అన్నది మేడం. ఇంతకుముందు ఇస్తా అంటే ఫస్ట్ నుంచి చెప్పాలా? చెప్పండి. ఇప్పుడు ఎండింగే చెప్పాలా? ఇప్పుడు అసలు మిమ్మల్ని ఎందుకు పిలిచిందాం? మాకు డబ్బులు ఇస్తా అని పిలిచింది. ఎంత ఇవ్వాలి మీకు? ఇప్పుడు నాకు 80 లక్షల దాకా రావాలి. నా బిడ్డ పెళ్లి పెట్టుకున్నా. ఇంతకు ముందు కూడా పిలిచి కొట్టింది నన్ను. 10 మందితో కొట్టించింది. అక్కడ కూడా అది 886 విల్లా. ఆ విల్లా దగ్గరికి నేను ఒక్కదాన్నే ఉన్నా. 10 మంది వచ్చిర్రు, కొట్టిరు. 1/2 కిలోమీటర్ ఎత్తకపోయి నన్ను కొట్టినాక కూడా కేసు ఎఫ్ఐఆర్ చేసిన. పటాన్చెరు సిఎస్ఆర్ ఏం యాక్షన్ తీసుకోలేదు. ఒక్క ఇంక్వైరీ కూడా ఫుటేజ్ కూడా చెక్ చేయలేదు. అది ఇప్పుడు 3 మంత్ అవుతుంది, యాక్షన్ ఏం తీసుకోలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి మీకు పరిచయం? అసలు ఏం చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేయించుకుంది తను? 2 సంవత్సరాల నుంచి 2 నెలలు 3 నడుస్తుంది. సరస్వతి పరిచయం. నేను గోల్డ్ వ్యాపారం చేస్తున్నా, మీకు తక్కువ ఇప్పిస్తా అని చెప్పింది. ఫస్ట్ సరస్వతి పరిచయం చేసింది. తర్వాత ఆమెను డ్రాప్ చేసింది. ఆమెను పక్కకు పెట్టి ఆమె కమిషన్ పోతుంది, నువ్వు వద్దు, నీకు నేను ఇస్తా, నన్ను నమ్ము, నా ప్రాణానికి ప్రాణం పోయినా నిన్ను మోసం చేయనంటే ఆమె నమ్మి ఒక ప్లాట్ అమ్మించిన. ఇద్దరం పోయినాం ప్లాట్ దగ్గరికి. అమ్మేటప్పుడు ఒక ప్లాట్ కుదబెట్టించిన. ఆడికి కూడా ఇద్దరం పోయినాం. కుదబెట్టించేటప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొని. అది ఉప్పల్ టెలిఫోన్ కాలనీలో ఉంటుంది ఆ ఇల్లు. ప్లాటు తొరూరు, వరంగల్ జిల్లా కింద తొరూరు ప్లాట్. ఇద్దరం అమ్మి రిజిస్ట్రేషన్ అయితే ఆమె కార్లోనే డబ్బు తీసుకొచ్చి ఆమె గొప్ప చెప్పిన. 4 దగ్గర మనిషికి 20 లక్షలు ఇప్పించిన. బంగారం వస్తుందంటే అవి ఇవి వస్తే నేను అప్పులు కట్టుకోవచ్చు, నీకు ఇల్లు కొనిస్తాను ఆశ పెట్టింది. నీ డబ్బులు ఎగ్గొట్టాను, నేను మోసం చేయనని చెప్పింది. చెప్తే ఇచ్చినాం. రోజు రేపు మాపు జరుపుకుంటూ వస్తుంది. బంగారము ఎక్కడి నుంచి తెస్తుంది అంటే అసలు ఏం చేస్తుంది? వైజాగ్, జైపూర్. వైజాగ్ పోడు లొకేషన్ పెట్టు, జైపూర్ పోయి లొకేషన్ పెట్టుడు, ఢిల్లీకి పోయి లొకేషన్లు పెట్టుడు, ముంబై పోయి లొకేషన్లు పెట్టుడు. పోవుడు, డబ్బులు తీసుకొని పోయినాక అక్కడ అన్ని ఎంజాయ్ ఆ డబ్బులన్నీ వేరే వాళ్ళకి ఇచ్చుకొని మళ్ళీ వచ్చి బంగారం తక్కువ పడ్డది ఇంకిని కావాలనుడు. ఇట్లా చాలా 10 సార్లు వచ్చింది. మేము నమ్మి ఇచ్చినాం. అంటే తనకి ఎవరితైనా పరిచయాలు ఉన్నాయని చెప్పడం కానీ. మళ్ళీ రెండవది, ఇప్పుడు నీకు బంగారం ఎక్కడి నుంచి వస్తుందని నేను గట్టిగా అడిగితే నాకు చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి, పిపాసు, నాకు ఫుల్ పవర్ ఉంది, జగన్ కూడా మా ఇంటికాడ భోజనం చేసి వెళ్తాడు, నేను పాలిటిక్స్లో ఉన్నా ఇంతకుముందు. ఏది జనసేన కాదు పార్టీ, వైసీపీ వాళ్ళు రైట్ హ్యాండ్. నాకు శివరెడ్డి ఇట్ట ఫోన్ చేస్తే అట్ట నాకు పని చేసి పెడతాడు. వాళ్ళ అనుమతి లేని నేను చేస్తలేను, వాళ్ళు మేమే కూడా చేస్తున్నాం అని చెప్పింది. అవునా, ఆ రికార్డులు కూడా కొన్ని ఉన్నాయి. మీ వేరే మళ్ళీ కూడా పరిచయం చేసినాం. వాళ్ళ కాడ కూడా తీసుకుంది. గట్టిగా అడిగినందుకు ఓనాడు ఆమె పోయి సిస్టర్ని కట్టుకొని హాస్పిటల్లో బ్లేడ్తో కోసుకొని కుట్లేసుకుంది. ఎందుకు వేసుకున్నామంటే నన్ను అటాక్ చేసిరని చెప్పింది. అట్లా 2-3 సార్లు ఇన్సిడెంట్ జరిగింది. నిన్న మీ మీద ఎంతమంది అటాక్ చేశారు? మీరు ఎంతమంది వెళ్ళారు? అక్కడ ఎంతమంది ఉన్నారు? నిన్న పోయినప్పుడు మేము ఆడల్లో 7 పోయినాం. మొగోళ్ళు 2, ఒక ఆయన వచ్చిండు లోపలికి. వచ్చినాక లెక్క చూసుకుంటాం, మా అమ్మాయి పెళ్ళి ఉందంటే రమ్మని చెప్పింది. అసలు నేను వెళ్ళనన్నా, ఉమా మేడం అన్నట్టు ఆమె, నువ్వు రా, ఇంతకుముందు కొట్టింది మేడం, నన్నే అటాక్ చేస్తుంది అదంటే లేదు నేను ఉన్నాగా, ఏం కాదు, లెక్కే కదా మనం చేసుకునేది, రా కలమ్మంటే నేను వెళ్ళంగానే నా మీదికి 6 ఆడోళ్ళు ఉండగానే వచ్చి ఫస్ట్ విద్యా చేసింది. నా మీద విద్యా చేసి లాగంగానే పనా వచ్చి లాగంగానే ఫస్ట్ దిద్ది, ఇప్పుడు చేసుకునే 11వ మొగడు దిద్ది రాజశేఖర్ నా చేయి అందుకున్నాడు.
తర్వాత అందుకొని రాడ్ తీసుకొని ఒకటి పెట్టిండు తలకామిచ్చి పెట్టంగానే వాళ్ళ తమ్ముడు అనుకుంది దిద్ది రంజిత్ వాళ్ళ బాబాయ్ కొడుకు ఆయన కట్ట తీసుకొని హ్యాండ్ మీద పెట్టేసిండు. ఆయన పెట్టగానే అడ్డం పడిపోయినా దిద్ది నిక్కీలు పడేసి నా కడుపు మీద తన్నిండు. నేను ఎగిరి అక్కడ పడ్డా, ఇంట్లో ఎగిరి అక్కడ పడ్డాగానే హ్యాండ్ మొత్తం బ్లడ్ కారుతూనే ఉంది. ఇల్లు మొత్తం వరద అయిపోయింది, బ్లడ్ వరద అయిపోయినాక ఇంకా వాళ్ళ అబ్బి వాళ్ళ కొడుకు ఆడు కూడా వచ్చి తన్నదన్నాడు. నానిగాడు అని ఒకడు ఉంటాడు వాళ్ళ, వాడు కూడా వచ్చి నన్ను చంపమిచ్చి పెట్టిండు దెబ్బ. శివగాడు దాని డ్రైవరు, ఆడు ఎప్పటి నుంచో నా అక్క కొడుకు అని చెప్తుంది వాడిని. వాడు వచ్చి నన్ను బిరుగా పట్టుకుంటే వెనక మరల మొత్తం రాడ్ తీసుకొని కొట్టిరు వాళ్ళు. నన్ను కొట్టి నా ఫోన్ గుంజుకున్నారు, నా పుస్తకాల తాడు గుంజుకున్నారు. 30,000 పర్సులు ఉంటే తీసుకున్నారు. తీసుకొని ఖాళీ పర్సు బయట విసిరేసారు. ఫోను వాళ్ళ దగ్గరనే ఉంది, ఈ 30,000 వాళ్ళ దగ్గరనే ఉంది. ఇప్పుడు ఎవరైనా గట్టిగా అడిగితే అదే కోసుకొని కుట్లేసుకొని ఏమైందంటే మమ్మల్ని భయపెట్టడానికి వేరే వాళ్ళు వస్తే అటాక్స్ అయింది. ఇక మమ్మల్ని గట్టిగా అడిగితే నువ్వు మిగలవు. ఏమనుకుంటున్నావు నా పవర్ అంటే? శివరెడ్డి నా తరపున ఉంటాడు, అందరు పాలిటిక్స్ వాళ్ళు నా తరపున ఏంటి డీసీపీతో మాట్లాడిస్తా, ఏసీపీతో మాట్లాడిస్తా, అందరు నా హ్యాండ్ వాళ్ళే. పటాన్చేరు సీఏ ఎవరు? నా మనిషి. నువ్వు మొన్న పోయినావు, ఫస్ట్ కేసు పెట్టినావు, ఏం బీకినావు నువ్వు? ఇప్పుడు ఏం బీక్తానని వచ్చినావు? నువ్వు ప్రాణంతో వదిలిపెడుతున్నావు. 5 నిమిషాలు అదే కొద్దిసేపు అయితే అసలు నేను మంచిగా పంపిస్తానంటే నువ్వు సంతోషపడు, లేకుండా నీ బాడే ఇక్కడి నుంచి పోయేదని నేను చెప్పింది. నేను ఇంకో సుధాకర్ అన్నట్టు అని 2 పుత్తుల, అది కూడా నీకు అమ్మించిన. నాకు కావాల్సింది ఒకటే, పోలీసుల నుంచి నాకు న్యాయం కావాలి. 2వది నాకు ప్రాణగండం ఆమెతో ఉన్నది. 3వది నా డబ్బులు నాకు రికవర్ కావాలి. చాలా మంది బాధితులు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. వీడియో ఒకటి ఉన్నది, ఫోన్ పై కొన్ని ఉన్నాయి, కొన్ని క్యాష్ మొత్తం. ఆమె ఏం ప్లాన్ చేసుకోలేదా? బాండ్ పేపర్లు ఉన్నాయి, చెక్కులు ఉన్నాయి, ఫింగర్ ప్రింట్ కూడా వేసినాయి. ఫింగర్ ప్రింట్ కూడా నాకు వేసి ఇచ్చారు, అవి కూడా నా దగ్గర ఉన్నాయి. నేను కోరుకునేది అదే. పటాన్చెరులో విద్య అత్యంత దారుణంగా కలమ్మతో పాటు చాలామంది బాధితులని రాడ్డులు, అదేవిధంగా కొన్ని ఇనుప పరికరాలతో ఆమె మీద దాడి చేస్తే చావు బతుకుల మధ్య బయటపడ్డాను. ఖచ్చితంగా తనని శిక్షించాలి. పాత కేసెస్ కూడా తన మీద ఉన్నాయి. పోలీసుల అండదండలు తమ మీద ఉండడం వల్లనే తను ఎవరు ఏం చేయలేరన్న ధీమాతోనే తను చాలామందిని మోసం చేసింది. ఇప్పటికే 12కి పైగానే పెళ్ళిళ్ళు చేసుకుంది. చాలా పిఎస్లో ఆమె మీద కేసులు కూడా ఉన్నాయి. కాబట్టి నాకు న్యాయం జరగకపోతే పటాన్చెరు సీఐనే దగ్గరుండి ఆమెకి సపోర్ట్ చేస్తున్నాడు అని బాధితురాలు ఆరోపిస్తున్నది. నాకు న్యాయం జరగకపోతే నేను సిపిని వెళ్ళి కలుస్తాను, నా డబ్బులు నాకు తిరిగి చెల్లించాలి, ఆమెని కఠినంగా శిక్షించాలి, లేదంటే అక్కడే నేను ఆత్మహత్య చేసుకొని చనిపోవడానికైనా సిద్ధంగా ఉన్నానని బాధితురాలు తమ ఆవేదన వ్యక్తం చేస్తుంది. కెమెరామెన్ నరసింహతో సుజాత, హైదరాబాద్.